ఐఏఎస్ అధికారిని అమ్రపాలి తన సర్వీస్ను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చుకోవాలనుకున్నారని, అయితే ఆ విషయంలో హైకోర్టు అమ్రపాలికి షాక్ ఇచ్చిందన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఐఏఎస్ అధికారిని అమ్రపాలి తన సర్వీస్ను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి మార్చుకోవాలనుకుంటున్నటువంటి క్రమంలో హైకోర్టు ఆవిడకి షాక్ ఇచ్చిందన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఆవిడ అలుపెరగినటువంటి పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావాలి, అది ఆవిడ టార్గెట్. ఐఏఎస్లు జనరల్గా సివిల్ సర్వెంట్లు అనే వాళ్ళు దేశం మొత్తం వాళ్ళు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్ అంటే దేశం మొత్తంలో ఏ రాష్ట్రానికి వేసినా ఆ రాష్ట్రంలో పనిచేయాలి. కానీ కొన్ని లూప్ హోల్స్ని పట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి రాష్ట్రంలో వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్ వేయించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి కొంతమంది ఐఏఎస్లు నిబంధనలకు విరుద్ధంగా చేసిన కారణంగానే ఐపీఎస్లు వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయకుండా వాళ్ళు కొన్ని ఇంట్రెస్టులతోటి వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి జాబితాలు ఇప్పుడు అమ్రపాలి గారు కూడా ఉన్నారు. డిఓపిటి ఏం చెప్పింది, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్లు ఆ రాష్ట్రానికి వెళ్ళిపోండి అని చెప్పి నిర్ద్వందంగా చెప్పేసింది 2 years బ్యాక్, 1.5 years బ్యాక్. చెప్పినప్పుడు కొంతమంది ఐఏఎస్లు తెలంగాణ ఉండేటువంటి ఏపీ క్యాడర్ ఐఏఎస్లు అక్కడికి వెళ్ళిపోయారు. అలాగే ఐపీఎస్లు కూడా వెళ్ళిపోయారు. అంజన్ కుమార్ గారు వీళ్ళందరూ ఐపీఎస్లు వాళ్ళు వెళ్ళారు. ఎవరి రాష్ట్రంలో వాళ్ళు పని చేసుకోండి అని చెప్పారు. కానీ అమ్రపాలి గారు ఆంధ్రప్రదేశ్లో పనిచేయటం ఇష్టం లేక కొన్ని రోజుల పాటు లీవ్ పెట్టింది ఆవిడ. అక్కడికి పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేసి కొన్ని రోజులు లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత వచ్చారు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి ఆవిడకి ఇష్టం లేదు. ఐఏఎస్లకి ఎక్కడైనా ఒకటే కదా డ్యూటీస్, కానీ అక్కడ పనిచేయడానికి ఇష్టం లేదు. మరి ఎందుకు ఇష్టం లేదు ఏమో, తెలంగాణకు రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అప్పటికి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి టూరిజం రంగాన్ని ఇచ్చింది ఆవిడకి. టూరిజం ఇచ్చారు, టూరిజం డెవలప్ చేయడానికి ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చారు. అవును, ఆవిడ ఛాలెంజ్ తీసుకొని చేయాలి. కానీ ఆవిడ తెలంగాణకి రావాలని చెప్పేసి హరికిరణ్ అనేటువంటి ఒక ఐఏఎస్ అతన్ని అప్రోచ్ అయ్యి స్వాప్ అంటారు, స్వాప్ పద్ధతి ద్వారా స్వాప్ చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే ఈయనేమో అక్కడికి వెళ్ళేటట్టు, ఆమె ఇక్కడికి వచ్చేటట్టు. దాని మీద క్యాట్ కి వీళ్ళు అప్లై చేస్తే క్యాట్ ఒప్పుకుంది, ఓకే అని చెప్పి అంది క్యాట్. కానీ అక్కడి నుంచి రిలీవ్ కాల ఆమె, ఎందుకంటే మరి రిలీవ్ కాల. ఈలోపు డిఓపిటి ఏం చేసిందంటే దీని మీద క్యాట్ డిఓపిటి వర్సెస్ అమ్రపాలి కేసు నడిచింది. క్యాట్లో గెలిచింది ఇవిడ. సో ఆ క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ డిఓపిటి ఏం చేసిందంటే హైకోర్టులో పిటిషన్ ఇస్తుంది. అప్పుడు ఈ క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద స్టే ఇచ్చేసింది హైకోర్టు. అయిపోయింది కథం. క్యాట్ రిలీవ్ గమ్మున్నప్పుడు రిలీవ్ అయితే తెలంగాణకు వచ్చేసింది వాళ్ళు ఆవిడ. కానీ కొంచెం గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ రావడంతో దాన్ని డిఓపిటి సవాల్ చేసింది. మేము చెప్పినట్టు డిఓపిటి అనేది మొత్తం ఐఏఎస్లకు సంబంధించి, సివిల్ సర్వెంట్లకు సంబంధించి మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఢిల్లీలో ఉంటుంది. అది సీరియస్గా తీసుకుంది. యాక్చువల్గా డిఓపిటి ఇచ్చిన వార్నింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయినది. యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈవిడ ఐఏఎస్. అవును. అప్పుడు ఈవిడ నేటివ్ ప్లేస్ యాడ్ పెట్టిందంటే వైజాగ్ పెట్టారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్ని పంచుకున్నారు, విభజించుకున్నారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రానికి విభజించుకున్నప్పుడు ఆ విభజనలో ఈవిడ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు. అవును. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినప్పుడు ఆవిడేమన్నారంటే, నేను చదువుకున్నంత హైదరాబాదేను, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను వైజాగ్ అని పెట్టాను తప్పితే నా మొత్తం ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదు అని చెప్పేసి డిప్యుటేషన్ మీద తెలంగాణలో కొనసాగుతూ వచ్చారు. వరంగల్ కలెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అపాయింట్ చేశారు ఆవిడ్ని. ఆ తర్వాత డిఓపిటి సీరియస్ కాగానే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్లు ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈవిడ ఆంధ్రప్రదేశ్ నుంచి రావడానికి ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ స్టే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు రావడానికి ఉండదు. మళ్ళీ ఆవిడ దాని మీద ఇంకా మళ్ళీ పోరాడాలి. ఇప్పుడు అసలు ఎందుకు ఆ స్టే ఇచ్చింది అని అంటే, హైకోర్టు ఈ హరికిరణ్ అనే అతను రిజర్వ్ క్యాండిడేట్, రిజర్వేషన్ ద్వారా ఐఏఎస్ అయ్యాడు ఆయన. ఓకే.
సో కాబట్టి ఆయన ఐఏఎస్ స్వాప్ పద్ధతిలో మీ Hmm. ఐఏఎస్ ఆయన రిజర్వేషన్ ద్వారా వచ్చాడు కాబట్టి మీరేమో ఓసీకి జనరల్ కేటగిరీ కాబట్టి ఈ స్వాప్ సిస్టమ్ చెల్లదు అని చెప్పింది హైకోర్టు. స్వాపింగ్ సిస్టమ్ చెల్లదని చెప్పింది. అక్కడ స్టే ఇచ్చేసింది. క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను స్టే ఇచ్చేసింది. సో దాంతో అమ్రపాలి గారు ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఐఏఎస్లు ఎవరైనా సరే ఇప్పుడు జనరల్గా అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. పైగా ఆయన మొత్తం అన్ని జిల్లాలకి దాదాపు 22 జిల్లాలకు ఏమో అక్కడ అంటే విడిపోయినటువంటి జిల్లాలు 22 జిల్లాలకు యంగ్ ఐఏఎస్ని కలెక్టర్లుగా చేశారు. ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లస్ ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్లు ఆర్బీఐ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఇవాళ ఐఏఎస్ల పరిస్థితి ఎలా ఉందంటే పోస్టింగ్ రావటమే వాళ్ళ ఇంట్రెస్ట్లు వెస్ట్రన్ ఇంట్రెస్ట్లు చాలా ఉన్నాయి. ఆ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ల క్రమంలో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో లబ్ధి పొందొచ్చు. ఐఏఎస్ గా ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రజలకు సేవ చేయడమే, అది ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా మరో రాష్ట్రంలో అయినా సరే ప్రజలకు సేవ చేయడమే ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఆవిడ సేవలు అందించడానికి ఉన్న సమస్య ఏంటి ఆవిడకి? ఆవిడ తెలంగాణ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. హైదరాబాద్లో చదువుకున్నానని చెప్తున్నారు ఆవిడ. కోర్టులో కూడా అది ఆర్గ్యుమెంట్ కూడా అదే, హైదరాబాద్లో చదువుకున్నారు, మొత్తం హైదరాబాద్ తోటి నాకు పరిచయాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అనేది నేటివ్ ప్లేస్ అని పెట్టేది తప్పితే నాకేం సంబంధం లేదు అనే యాంగిల్లో ఆవిడ చెప్తున్నారు. కానీ నేటివ్ ప్లేసా కాదనేది సివిల్ సర్వెంట్లకు ఉండదు. సివిల్ సర్వెంట్ అంటే ఇండియన్ గవర్నమెంట్ కి, వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇండియా వైడ్ ఏ రాష్ట్రంలో వెళ్ళినా కానీ వీళ్ళకు ఉండేటువంటి ప్రోటోకాల్ వీళ్ళకు ఉంటుంది, వీళ్ళకు ఉండేటువంటి సెక్యూరిటీ వీళ్ళకు ఉంటుంది, వీళ్ళకు ఉండేటువంటి ఉద్యోగ భద్రత వీళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉండే కారు ఉంటుంది, వాళ్ళకు ఉండే బంటరోత్ ఉంటారు, ఎవ్రీథింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అదే మారినటువంటి పరిస్థితులు ఫోకల్ పాయింట్, తర్వాత ఇంపార్టెంట్ రాష్ట్రం, ఇవన్నీ ఎంచుకుంటున్నారు వాళ్ళు. డిప్యుటేషన్ మీద వెళ్తున్నారు. డిప్యుటేషన్ మీద వెళ్ళిపోయేసి ఇప్పుడు ఆవిడ యాక్చువల్గా పిఎంఓ ఆఫీస్లో కూడా చేశారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఆవిడ వరంగల్ కలెక్టర్ చేశారు. ఆ తర్వాత ఆవిడ పిఎం ఆఫీస్కి వెళ్ళారు. పిఎం ఆఫీస్లో కూడా పనిచేశారు. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇక్కడికి వచ్చేసారు. అంటే గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా చేయాలనేటువంటి ఒక థాట్ ఉన్నట్టుంది. ట్రాక్ రికార్డులో వాళ్ళు కొన్ని ప్లేసెస్ ఎంచుకుంటారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ చేయటం అనేది అదొక వాళ్ళ కెరీర్ లో ఒక ట్రాక్ రికార్డ్, అది చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డ్ కింద మిగిలిపోతుంది అనేది ఒక భావన వాళ్ళకి. బహుశా అందుకే ఆవిడ ఢిల్లీ నుంచి ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ గా చేయాలనుకుంటున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ గా చేయాలనుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కూడా అది. కానీ ఇచ్చిన కొన్ని రోజులకి నెల కూడా కాల, ఆల్మోస్ట్ 1-2 నెలలకే ఇమీడియట్ గా మా డిఓపిటి ఉత్తర్వులు జారీ చేస్తుంది. అక్కడికి వెళ్ళారు. అక్కడ టూరిజం ప్రాజెక్ట్ అప్పు చెప్పారు. అక్కడ టూరిజం అద్భుతం ఆంధ్రప్రదేశ్ లో, ఎందుకంటే సీ కోస్ట్ ఉంది మొత్తం. అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టూరిజం డెవలప్ చేయాలి, దానికి ప్రత్యేక కేటాయింపులు కూడా చేశారు. ఆవిడ దాన్ని డెవలప్ చేసి చూపిస్తే ఓకే, కానీ ఆవిడ అక్కడ అన్ఇంట్రెస్ట్ గా ఉన్నారు. మరి దానికి కారణం ఏంటంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ లో ఆవిడ ఏమలేకపోయి ఉండొచ్చు, ఏదో రకరకాల కారణాలు ఉంటాయి. మొత్తం మీద అయితే ఆవిడ చేసినటువంటి ప్రయత్నాలు అయితే ముందుకు పోయే పరిస్థితి లేదు. ఆవిడ ఆశల మీద హైకోర్టు నీళ్ళు జల్లిందని చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.